పట్టించుకోకుండా ఇలాంటి చేయడం కూడా తప్పు. పిల్లలు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. తల్లిదండ్రులు ఏ వయసులో పిల్లలకి ఏమి అవసరమో అది కొనిస్తారు. కన్నందుకు వాళ్ళు చేయాల్సిన మంచి చెడులు కూడా ఎన్నో ఉంటాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని కూడా చాలా చక్కటి రెస్పాన్స్ కూడా మన ఒక కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి దయచేసి వినండి, ప్రాణం అన్నిటికన్నా విలువైంది. ఈ వస్తువులు మొబైల్ గురించి కాదు. ఇలాంటి వాళ్ళు బతికుంటే కొన్ని లక్షల మొబైల్ కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి క్షణక ఆవేశం, తల్లిదండ్రుల మీద పెత్తనం చదాయించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇది సరదా కోసం వాళ్ళని భయపెట్టి సెల్ ఫోన్ కొనిచ్చుకోవాలని చేసిండు, ప్రాణం తీసుకోవాలని కాదు. కానీ తండ్రి కాపాడే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోండి, ప్రాణం కంటే విలువైందేం కాదు. తల్లిదండ్రులు కూడా మీ మంచి గురించి చెప్తారు తప్ప మీరు చెడిపోవాలని కాదు. మీరు చెడిపోతే వాళ్ళకి ఆనందం ఏం కాదు. ఇది ఎందుకు ఆ కొడుకులు కొందరు ఆలోచించారని నేను మీకు సూటిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల బాధను గుర్తించండి. తల్లిదండ్రులు తినక ఎన్నో కష్టాలు పడి మీ గురించే వాళ్ళు ప్రాణాలు త్యాగాలు పెట్టుకొని, ప్రాణాలు కూడా పణంగా పెట్టుకొని, అప్పులకి వడ్డీలు కడుతూ, వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ, సమస్యలను ఇబ్బందులు పడుతుంటూ, కుటుంబం, భార్య, పిల్లలు, ఎదుగుదల, వాహనాలు ఈఎంఐలు, కష్టాలు సుఖాలు ఇన్ని పడుతుంటే మీకు బలుపులు బాగా ఎక్కి పిల్లలు కొందరు మరి నాకు సెల్ ఫోన్ కొని ఇవ్వట్లేదు, బండులు కొని ఇవ్వట్లేదు. గుణపాఠం అండి. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఇది ఏదో మామూలుగా మీరు చూసి వదిలేయొద్దండి దయచేసి. ఇది ఎంతో ఆవేదనతో నేను బాధతో పెడుతున్న వీడియో ఇది. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులను మారాలి, పిల్లలు మారాలి. ఏందండి, ఏది అడుగుతుంది కొనిపెట్టడం, ఏది అడుగుతా వాళ్ళకి తీసుకొచ్చి మూతికాడ పెడుతూ ఉంటే ఇంతకన్నా ఇంకేం చేస్తారండి. ఇది ఇంతవరకు రావడానికి కారణం కూడా ఒక రకంగా తల్లిదండ్రులు. నన్ను అడిగితే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యతలు నేర్పాలి, కష్టాలు నేర్పాలి. మనకున్న అప్పేంది, ఆనందం ఏంది. కొంతమంది అంటారు నేను పడ్డ బాధలు పిల్లలు పడకూడదు. ఎందుకు పడకూడదండి? ఎందుకు పడకూడదు అంటున్నాను. వాళ్ళకి తెలియొద్దా? మీరు పడ్డ కష్టం వాళ్ళకి తెలియకపోతే ఇలాగే అడుగుతారు కదా. మీకు అప్పు చెప్పండి, బాధ్యతలు చెప్పండి, ఖర్చు ఎంత ఉందని చెప్పండి. అరే మన బాధ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నా, తల్లిదండ్రుల అప్పుల గురించి. వాళ్ళు ఒక అబ్బాయి అయితే రాత్రి పగలు కూడా మేకలు మేపుకొని కూడా తండ్రిని పోషిస్తున్నారు పిల్లలు. మరి చదువుకొని మీకు అన్ని రకాలుగా బట్టలు గిట్టలు, చదువు, కాలేజీ ఫీజులు ఎంత ఉన్నాయి, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, ఎంతమంది మధ్యతరగతి తల్లిదండ్రులు చనిపోవాలి, ఒకరిని చూసి ఒకరిని బాధపడుకుంటూ ఊరేసుకుంటూ నా పిల్లలకి ఏ భవిష్యత్తు ఇవ్వలేదని అనుకుని ఎంతో మంది మరణానికి కారణం అవుతున్నాం. పిల్లలు కూడా ఎందుకు ఆలోచించారండి నాకు అర్థం కాదు. ఉన్నవాడు ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదించారేమో తింటారు. కానీ మీ పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి కదా. ఈ రోజే పుట్టంగానే అందరూ ఐఫోన్లతో పుట్టామా, పుట్టంగానే అందరూ టెక్నాలజీని ఉపయోగించుకొని పుట్టామా?